2 తెలుగు రాష్ట్రాలు విడిపోవటం అప్పట్లో కొంచెం బాధ అనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా, ఏపీగా. సరే బానే ఉంది. ఇప్పటికి విడిపోయి 10 సంవత్సరాల పైన దాటిపోయింది. 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. ఓకే. హ్యాపీగా ఉన్నాం గదా! అక్కడ ప్రజలు అక్కడ, ఇక్కడ ప్రజలు ఇక్కడ. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, అక్కడి వాళ్ళు ఇక్కడికొచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవడం. అంతా సంతోషంగా ఉన్నాం గదా! హ్యాపీగా ఉన్నాం గదా! విడిపోయినా సరే అన్నదమ్ముల్లాగా. మరెందుకండి ఇప్పుడు మధ్యలో వచ్చి చిచ్చు పెడుతున్నారు? ప్రాంతీయ భావాల్ని రెచ్చగొడుతున్నారు. 2 రాష్ట్రాలని చెప్పి ఏమేమో మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఎవరు మీకు హింట్ ఇచ్చారు? చాలా హ్యాపీగా ఉన్నాం కదా. నాలాంటి వాళ్ళైతే అక్కడ కొద్ది రోజులు, ఇక్కడ కొద్ది రోజులు ఉంటున్నాం, పని చేసుకుంటున్నాం, హాయిగా ఉన్నాం. మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తిపాస్తులు ఇక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ వచ్చి చేసుకోండి. రాజకీయాలు వద్దన్నది ఎవరు? కానీ ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఏంటి? జనాల మధ్య ఇలాంటి పెట్టి తమాషా చూద్దామనుకుంటున్నారా? ఏం ప్రజానాయకులండి మీరు? ప్రజల రక్షణ కోరుకోవాలి కానీ మీ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం 2 ప్రాంతాల మధ్య విభేదాలు పెడతారా? ఇన్ని రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా మీకు తెలంగాణ పునర్నిర్మాణము? ఏం చేశారు ఈ 10 ఏళ్ళు? ఏం పునర్నిర్మాణం చేశారు? ఏం చేశారు? అంటే కేసీఆర్ ఏమీ చేయలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ చేయట్లేదా? తెలంగాణ పునర్నిర్మాణం కోసం వాళ్ళు ఏం చేయట్లేదా? ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా పీక్తారా? కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు మీరు. పైన నా భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మీకు సరైన సమాధానం చెప్తారా ఆయన? ఇట్లా ప్రాంతీయ విభేదాలు సృష్టించి జనాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు సార్. గుర్తుపెట్టుకోండి, మంచిది కాదు.